హలో, నా పేరు డా. పురుధావన్ మరియు ఈ రోజు మనం కిడ్నీ వైఫల్యానికి సంబంధించిన సంకేతాలు మరియు కారణాల గురించి మాట్లాడబోతున్నాం. మూత్రపిండాలు క్షీణించడం ప్రారంభించినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? ఒక వ్యక్తి కిడ్నీకి ఏదైనా సమస్య ఉందా లేదా మరియు దాని వెనుక ఉన్న కారణాలను కనుగొనవచ్చు. మేము కారణాల గురించి మాట్లాడినట్లయితే 80% కిడ్నీ రోగులు అధిక రక్తపోటు లేదా అధిక చక్కెర స్థాయిలను కలిగి ఉంటారు. బీపీ ఎక్కువైపోయి చాలా ఏళ్లుగా పట్టించుకోకుండా బీపీ 130కి 90 ఉంటే ఇది నార్మల్. బీపీ కొంచెం ఎక్కువైంది, ఏమీ జరగదు, అప్పుడప్పుడు మందు వేసుకుంటారు, కొన్నిసార్లు కాదు. మన బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు రక్తం ఒత్తిడితో కిడ్నీలోకి ప్రవేశిస్తోందని అర్థం. ఇప్పుడు కిడ్నీ చాలా సున్నితమైన అవయవం. ఇది సున్నితమైన అవయవం ఎందుకు? దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మీ మూత్రపిండాల నిర్మాణాన్ని చూడండి. ఇది చాలా చిన్న నెఫ్రాన్లను కలిగి ఉంటుంది. ఈ నెఫ్రాన్లకు ఆహార సరఫరా ఉంది, వాటికి రక్త సరఫరా ఉంది. ఇప్పుడు ఈ రక్త సరఫరా మన జుట్టు మందంలో 3వ వంతు. చూడాలనుకున్నా సరిగ్గా చూడలేనంత సన్నగా ఉంది. ఈ రక్త సరఫరాకు ఏదైనా జరిగితే అప్పుడు ఏమి జరుగుతుంది? రక్తం సరఫరా చేయబడిన వ్యక్తికి, అంటే నెఫ్రాన్లకు రక్త సరఫరా జరగదు, రక్తం వడపోతలోకి ప్రవేశించదు మరియు ఏమి జరుగుతుంది? ఇది దెబ్బతినడం ప్రారంభమవుతుంది. దీన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు, సులభం. అధిక రక్తపోటుతో ఇది జరుగుతుంది. బీపీ పెరిగినప్పుడు రక్తం చాలా ఒత్తిడితో ప్రవేశిస్తుంది. ఇప్పుడు లోపల నిర్మాణం చాలా సున్నితమైనది, అది దానిని నిర్వహించదు. దానిని నిర్వహించడానికి అది పగిలిపోదు, రక్తం లోపల ప్రవహించదు. కాబట్టి ఏమి జరుగుతుంది అంటే నిర్మాణం స్వయంగా గట్టిపడటం ప్రారంభమవుతుంది. ఒత్తిడి ఉన్నందున అది గట్టిపడినట్లయితే అది దానిని నిర్వహిస్తుంది. మరియు అది లోపల గట్టిపడటం ప్రారంభించినప్పుడు లోపల ఉన్న వృత్తం, రక్తం వెళ్లే లోపల ఉన్న వృత్తం కుంచించుకుపోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే అది గట్టిపడి చిక్కగా, మందంగా మారినప్పుడు దాని గోడలు మందంగా మరియు లోపలి మార్గం ఇరుకైనది. ఇప్పుడు అది చాలా సన్నగా మారుతుంది, అది చాలా ఇరుకైనది, రక్తం అక్కడ నుండి వెళ్లదు ఎందుకంటే అది అప్పటికే చాలా బాగా ఉంది. దీని ఫలితం ఏమిటి? కిడ్నీలో రక్త సరఫరా జరగకపోవడం వల్ల కిడ్నీ పరిమాణం చిన్నగా మారడం మొదలవుతుంది. కిడ్నీ ఇరుకైనదిగా మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరు అల్ట్రాసౌండ్ చేయించుకుంటే మరియు మీ కిడ్నీ బీపీ వల్ల పాడైపోయినట్లయితే మా నివేదికలలో కిడ్నీ పరిమాణం చిన్నదిగా మారుతుంది. మరియు మనం చూసేది ఏమిటంటే పర్యావరణం పెరిగింది. సిఎండి నష్టం జరిగిందని మరియు పర్యావరణం పెరిగిందని మీరు చూస్తున్నారు. కాబట్టి బీపీ వల్ల కిడ్నీ పాడైపోయిందో లేదో అల్ట్రాసౌండ్ ద్వారా తెలుసుకుంటాం. ఇప్పుడు మధుమేహం వైపు వెళ్దాం. మూత్రపిండాల వైఫల్యానికి మధుమేహం కూడా చాలా పెద్ద కారణం. మరియు మధుమేహం అనేది మనం ప్రతి ఇతర ఇంట్లో సులభంగా చూడగలిగే వ్యాధి. ఎవరికైనా డయాబెటిస్ వచ్చినప్పుడు రక్త సరఫరా, నెఫ్రాన్లు చెదిరిపోవడాన్ని కూడా మనం చూస్తాము. అయితే ఇక్కడ కారణం ఏమిటి? ఇక్కడ కారణం మధుమేహం. మరియు ఎవరికైనా మధుమేహం ఉన్నప్పుడు అది అతని అనేక అవయవాలపై ప్రభావం చూపుతుంది. అతనికి కళ్లలో సమస్యలు మొదలవుతాయి, చూపులో సమస్యలు మొదలవుతాయి, అతనికి గుంటలు రావడం ప్రారంభమవుతాయి, అతని పాదాలలో చుండ్రు మొదలవుతుంది మరియు మూత్రపిండాల స్థాయిలు కూడా పెరగడం ప్రారంభిస్తాయి. ఎందుకంటే మన 3 అవయవాలు 3 చోట్ల మన రక్త సరఫరా చాలా చక్కగా ఉంటుంది. ఇప్పుడు కళ్లకు కట్టారు. కళ్లకు కట్టిన రక్త సరఫరా మందంగా ఉంటే మీరు చూడలేరు. అదేవిధంగా మనకు చల్లగా మరియు వేడిగా ఉండేలా చేసే మా నర్సులు, వారి రక్త సరఫరా కూడా చాలా చక్కగా మరియు కిడ్నీలాగా ఉంటుంది. కాబట్టి మధుమేహం పెరిగినప్పుడు మనం ఏమి చూస్తాము? కళ్ళు కూడా బలహీనపడుతున్నాయి, పాదాలు కూడా బలహీనంగా మారుతున్నాయి, కిడ్నీలు కూడా పాడైపోతున్నాయి. కాబట్టి మనకు మొదట ఏమీ కావాలి? మన బ్లడ్ షుగర్ మన చేతుల్లోనే ఉన్నందున అన్ని ఖర్చులు లేకుండా నియంత్రణలో ఉంచుకోవాలి. సరే, మీరు దీన్ని నియంత్రించడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి 80% కేసుల్లో కిడ్నీ ఫెయిల్యూర్కు ఈ రెండే ప్రధాన కారణాలు.
20% కేసులలో కారణం తరచుగా జన్యుపరమైనది. అందులో పేషెంట్ తప్పు లేదు, రోగి తినే తప్పు కూడా లేదు. ఇవి దురదృష్టం వల్ల వచ్చే వ్యాధులు అని మీరు చెప్పవచ్చు. ఇగ నెఫ్రోపతి లాగా. ఇగ నెఫ్రోపతి అనేది తెలియని ఎటియోలాజికల్ వ్యాధి, అంటే ఇది ఒక ఇడియోపతిక్ వ్యాధి. అంటే దాని వెనుక కారణం ఇంకా కనుగొనబడలేదు. మీరు వ్యాపించినట్లుగా శరీరంలోని ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని ఏది రక్షిస్తుంది అని మాకు తెలుసు. కోవిడ్ కాబట్టి అందరినీ రక్షించింది ఎవరు? రక్షణ వ్యవస్థ రక్షించబడింది. ఈ రక్షణ వ్యవస్థ దాని స్వంత కిడ్నీని పరిగణించకపోతే అది దాడి చేయడం ప్రారంభిస్తుంది. దాని ప్రభావం ఏమిటి? కిడ్నీలకు చెమట పట్టడం మొదలవుతుంది మరియు చెమట రావడంతో కిడ్నీలు పని చేసే సామర్థ్యాన్ని కోల్పోయి మూత్రపిండాల స్థాయి పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఇది ఇగ నెఫ్రోపతీస్. 20% వచ్చే రెండవ పెద్ద వ్యాధి పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధి. ఇది పూర్తిగా జన్యుపరమైనది. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయి. గాని మీరు దానిని మీ కుటుంబంలో మీ తల్లిదండ్రులలో చూడవచ్చు, వారు కూడా దానిని కలిగి ఉన్నారు మరియు మీరు కూడా కలిగి ఉంటారు. ఇందులో మీ తల్లిదండ్రులు సాధారణంగా ఉన్నారు, కానీ మీరు దానిని చూడగలుగుతున్నారు. ఇది ఆటోసోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధిస్. రెండవది ఆటోసోమల్ రిసెసివ్ కిడ్నీ వ్యాధిస్. రిసెసివ్లో ఏమి జరుగుతుంది అంటే తల్లిదండ్రులకు అది లేదు, మీకు మాత్రమే ఉంది. కిడ్నీలు పాడవడానికి ఇదే కారణం. అనేక ఇతర కారణాలు ఉన్నాయి. పైన నెఫ్రైటిస్ ఉంది. దీని తరువాత మరొక కారణం వస్తుంది, ఇది ఔషధం తీసుకోవడం నుండి మూత్రపిండాల నష్టం. అదే కండిషన్ సిద్ధమైతే అదే కండిషన్ అంటాన్స్. కాబట్టి మరిన్ని కారణాలు ఉన్నాయి, కానీ లావుగా ఉండేవి ఏవి? బీపీ మరియు షుగర్. ఇవి కారణాల గురించి ఉంటాయి. ఇప్పుడు ఎలాంటి రాసులు పుడతాయో చూద్దాం. కాబట్టి మీ కిడ్నీ ఏ కారణం చేతనైనా పాడైపోతుంది. లక్షణాలు అలాగే ఉంటాయి. ఎందుకు వస్తారు? దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కిడ్నీ దెబ్బతినడం ప్రారంభించినప్పుడు శరీరం ఏమి చేస్తుంది? కెటాలిన్, యూరియా, ఇది ప్రతి ఒక్కరి శరీరాన్ని తయారు చేస్తోంది. సాధారణ వ్యక్తులలో కెటాలిన్, యూరియా, మూత్రం మరియు గ్యాస్ బయటకు వెళ్తాయి. కానీ మీ కిడ్నీ పాడైపోయినప్పుడు కెటాలిన్ మరియు యూరియా బయటకు వెళ్ళవు. ఇప్పుడు అది శరీరంలో పేరుకుపోతోంది. ఇప్పుడు ఒక రసాయనం ఉంది. ఈ రసాయనం ఎక్కడికి వెళ్ళినా అది లక్షణాలను సృష్టిస్తుంది. మీ పొయ్యికి ఎక్కువ సున్నితంగా ఉండేవి లక్షణాలను సృష్టిస్తాయి. కాబట్టి ఏదైనా కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో, 2 కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లలో లక్షణాలు సాధారణంగా కనిపించవు. అవి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అవి ఒకటే, కానీ కొందరిలో ఏదో వస్తోంది, కొందరిలో ఏదో వస్తోంది, ఇలా జరుగుతుంది. కాబట్టి మొదటి లక్షణంలో మనం ఏమి చూడగలం? మనకు కనిపించే మొదటి లక్షణం మూత్రంలో ప్రోటీన్ కోల్పోవడం. వీటన్నింటిలో మనం దీనిని ఉమ్మడిగా చూస్తాము. మీరు మూత్రాన్ని కత్తిరించినప్పుడు మూత్రంలో చాలా నురుగు ఏర్పడుతుంది. మూత్రంలో ప్రోటీన్ వెళ్లడం వల్ల ఆ నురుగు ఏర్పడుతుంది. ఇది సరే, ఎవరికైనా కిడ్నీలో ఏదో లోపం ఉందనే మొదటి లక్షణాన్ని మనకు అందిస్తుంది. చేయవలసిన అవసరం ఏమిటి? ఇక్కడ మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు చేస్తున్న తప్పులు, మీరు వాటిని ఆపాలి. కాబట్టి ఇది మనకు కనిపించే మొదటి లక్షణం. ఇప్పుడు శరీరంలో కెటామైన్ పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు దాని లక్షణాలు రావడం ప్రారంభమవుతాయి. ఇది అలర్జీల స్థాయిలో అందరికీ వస్తుంది. ఎవరికైనా కెటామైన్ స్థాయి 3 ఉన్నప్పుడు అది వస్తుంది. ఎవరికైనా లెవెల్ 10 ఉన్నప్పటికీ ఆ లక్షణాన్ని మనం చూడలేము. కాబట్టి కెటామైన్ అనేది కండరాల కణజాలంలో మొటిమలను ఉత్పత్తి చేస్తుంది. మరియు కెటామైన్ ఏమి చేస్తుంది? ఇది శరీరం బలహీనంగా అనిపిస్తుంది. మీ శరీరం బలహీనంగా ఉందని, బలహీనతను అనుభవిస్తున్నారని. మరియు ఈ బలహీనత ఏమిటంటే మీరు మీకు కావలసినది చేస్తారు. ఏ మందు వేసుకున్నా అందులో విశ్రాంతి కనిపించదు. ఈ ఆధారపడటం నానాటికీ పెరుగుతోంది. కెటామైన్ దీని కంటే ఎక్కువ చేయదు. ఇది కండరాల కణజాలంలో జలుబు మరియు అలసటను కలిగిస్తుంది.
అయితే కెటామైన్కు మనం ఎంత భయపడతాం? కెటామైన్ పెరుగుతుంటే అది ఎక్కువ, ఇది ఎక్కువ లేదు. కెటమైన్ ఇంతకంటే ఎక్కువ సమస్యలను కలిగించదు. ఇంతకంటే పెద్ద లక్షణం ఏముంది? అంటే యూరియా. మీ శరీరంలో యూరియా పేరుకుపోవడం ప్రారంభించినప్పుడు యూరియా మీ శరీరంలో తిరుగుతుంది. మరియు అది తిరుగుతున్నప్పుడు అది మీ మెదడుకు వెడుతుంది. ఇది మెదడులో ఏమి చేస్తుంది? ఇది వికారం ఉత్పత్తి చేస్తుంది. ఆహారం మీ ముందుకు వస్తుంది, మీరు తినకూడదని భావిస్తారు. మీకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది. నీళ్లు తాగినా వాంతులు చేసుకుంటే బయటకు వస్తుంది. లేదా నీళ్లు తాగిన తర్వాత వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి ఇందులో ఏమి జరుగుతుంది అంటే మీరు ఇంతకు ముందు తక్కువ ఆహారం తీసుకుంటారు. అప్పుడు యూరియా కారణంగా మీ ఆహారం పూర్తిగా ఆగిపోయింది. రోగి బలహీనంగా ఉంటాడు. కాబట్టి ఈ సమస్యను ఎవరు సృష్టిస్తారు? మీ యూరియా. ఇప్పుడు యూరియా మీ మెదడుకు వెళ్ళినప్పుడు అది మరిన్ని లక్షణాలను కూడా సృష్టిస్తుంది. మీకు చాలా నిద్ర వస్తుంది, మీరు నిరంతరం నిద్రపోతారు లేదా మీరు నిద్రపోవడం మానేయండి. ఇప్పుడు మీరు ఎంత నిద్రపోతారు లేదా ఎంత నిద్రపోతారు అనేది మీరు ఏ రకమైన శరీరాన్ని కలిగి ఉన్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. శరీరం కూడా బలంగా ఉంటుంది. నిర్దిష్ట యూరియా శరీరంలో ప్రతిస్పందన ఏమిటి? ఇది కాకుండా మనకు ఏ ఇతర లక్షణాలు ఉన్నాయి? అంటే దురద. మీ చర్మం పొడిబారడం, దురద ఎక్కువగా ఉండటం చూస్తుంటే, క్రీమ్ రాసుకోవడం, సుఖంగా అనిపించడం, మాత్రలు వేసుకునేటప్పుడు సుఖపడకపోవడం కిడ్నీకి సంబంధించిన లక్షణం అని అనుకుంటాన్. అది ఎందుకు? ఎందుకంటే శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయినప్పుడు మీ చర్మానికి రక్త సరఫరా కూడా మురికిగా మారుతుంది. మరియు అది మురికిగా ఉన్నప్పుడు చర్మం ఏదో లేదా మరొకటి చేస్తుంది, కాబట్టి అది దురదను సృష్టిస్తుంది. శరీరం మొత్తం మీద దురద మొదలవుతుంది. కాబట్టి ఇవి కొన్ని లక్షణాలు. ఇతర లక్షణాలు ఉన్నాయి, కానీ చాలా లక్షణాలు ఉన్నాయి, దానిని వివరించడానికి చాలా సమయం పడుతుంది. మేము దానిని తదుపరి వీడియోలో కవర్ చేస్తాము. తెలుసుకోవడం చాలా ముఖ్యమైన 2 లక్షణాలు ఉన్నాయి. పాదాలలో వాపు వంటిది. పాదాల్లో వాపులు వస్తున్నట్లు చూస్తుంటే అది కూడా కిడ్నీలో ఏదో లోపం ఉందనే లక్షణమే. ఎందుకంటే ఇంతకుముందు బయటకు వచ్చే నీరు మూత్రం ద్వారా బయటకు రావడం లేదు, శరీరంలో పేరుకుపోతుంది. కాబట్టి అది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణమే. ఇది కాకుండా మనకు కనిపించేది రక్తం లేకపోవడం. మీ రక్తం ఎప్పుడూ తక్కువగా ఉండటం చూస్తే మీరు మీకు కావలసినంత మంచి ఆహారం తింటారు, మీకు కావలసినంత దానిమ్మ తినండి, మీకు కావలసినంత చకుంగ తినండి. అటువంటి సందర్భాలలో మూత్రపిండాల వ్యాధికి కారణం తక్కువ రక్తపోటు. ఇప్పుడు రక్తం మరియు మూత్రపిండాల మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మీరు ఇంట్లో టీ తయారు చేస్తారు. టీ చేయడానికి మీకు పాలు, టీ ఆకులు, నీరు, గ్యాస్ స్టవ్ మరియు నీరు అవసరం. అన్ని పదార్థాలు సేకరించినప్పుడు టీ తయారు చేయబడుతుంది. వీటిలో ఒకటి తక్కువగా ఉంటే మీరు టీ చేయగలరా? మీరు దానిని సాధించలేరు. టీ చేయడానికి చాలా విషయాలు సేకరించాలి. ఇందులో మనకు తెలిసిన ప్రోటీన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్, బీట్ బల్క్స్. దీనితో మరొక విషయం అవసరం, దీనిని మనం ఎరిథ్రోపోయిటిన్ అని పిలుస్తాము. ఎరిథ్రో అంటే రక్తం, పోయిటిన్ అంటే దానిని తయారు చేసేవాడు. కాబట్టి మన శరీరంలో ఎరిథ్రోపోయిటిన్ను ఎవరు తయారు చేస్తారు? ఇది కిడ్నీలను తయారు చేస్తుంది. మూత్రపిండాలు హార్మోన్ను తయారు చేస్తాయి, దీని కారణంగా ఈ వస్తువులన్నీ సేకరించబడతాయి మరియు హిమోగ్లోబిన్ను తయారు చేస్తాయి. ఈ ఎరిథ్రోపోయిటిన్ శరీరంలో తక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది? రక్తం ఎక్కువ అవుతుంది, తక్కువ అవుతుంది, తక్కువ చేయబడుతుంది. మరియు ఇది కిడ్నీ ఫెయిల్యూర్ రోగులతో జరుగుతుంది. కిడ్నీలు బీపీ, మధుమేహంతో బాధపడటం ప్రారంభించడంతో కిడ్నీలు తమ పనిని తగ్గిస్తాయి. దీని కారణంగా హార్మోన్లు ఎరిథ్రోపోయిటిన్ తక్కువగా ఉంటాయి. ఫలితం ఏమిటి? రక్తం ఎక్కువగా తయారవుతుంది.